యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా యోబు గ్రంథంలోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉండండి. యేసే పరిష్కారము సువార్త కూడికలు ఈ నెల 9, 10 తేదీలందు ఆగడాల లంక గ్రామంలో ఏర్పాటు చేశామండి. సాయంత్రము 7 గంటలకు ప్రారంభమయ్యే సువార్త కూడికలకు ప్రసంగికులు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు. సమయాన్ని పాటించి రావాల్సిందిగా గ్రామస్తులందరినీ మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీ లేఖన భాగములో నుండి యోబును మీరు ప్రశ్నించిన ప్రశ్నలు మేము ధ్యానం చేయబోతున్నాం. మీ కృపా సహాయం కొరకు అడుగుతున్నాం. ప్రభు, మా ప్రేక్షకులను జ్ఞాపకం చేసుకొని దీవించండి. ప్రతి ఒక్క వ్యక్తిపై మీ కనుదృష్టి ఉంచి వారి యొక్క ఆధ్యాత్మిక మేలు కొరకు ఈ కార్యక్రమాన్ని అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం దయచేయండి. అనేక మంది బిడ్డలు కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఫోన్లు చేస్తున్నారు. వారిని ఒక్కసారి దర్శించండి. మీపై ఆధారపడటం మా ప్రేక్షకులలో అందరికీ నేర్పించండి. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. స్కూల్స్, కళాశాలలు తెరుస్తున్నారు. జ్ఞానం ఇచ్చి ఈ నూతన సంవత్సరంలో మీ నడిపింపమని ప్రార్థిస్తున్నాం. నిరుద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాం. జీవన వృత్తిని వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం. కోర్టు తగాదాల చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యర్థుల చేత నెమ్మది, సమాధానము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, మీ దాసురాండ్రను కనికరించి తల్లి బిడ్డలను ఆశీర్వదించినట్లు సుఖప్రసూతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా రక్షణ పొందక చీకటి మార్గంలో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప అనుగ్రహించి రక్షణ భాగ్యము వారికి అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు ప్రభువు వారి పేరిట ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం పరిచర్యల కొరకు ప్రార్థించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, ముందుకు రమ్మని మనం చేస్తున్నా. బరాకా బైబిల్ కాలేజ్ ఈవినింగ్ తరగతులు 18వ తారీఖున ప్రారంభించబోతున్నా. 20 మంది విద్యార్థులకు అవకాశం ఉంది. కావున ఈ యొక్క బైబిల్ కాలేజ్ కొరకు ఆసక్తి కలిగిన వారు మమ్మల్ని సంప్రదించాలని మనవి చేస్తున్నాం. ఒక సంవత్సరంలో 3 సెమిస్టర్స్ ద్వారా 12 సబ్జెక్ట్స్లో చర్చ్ ప్లాంటేషన్ ప్రధానమైన ధ్యేయంగా ఈ కోర్సు రూపొందించడం జరిగింది. కనుక దీని నిమిత్తం మమ్మల్ని సంప్రదించండి. ఈ మాసం 25వ తారీఖు సాయంకాలం బెరాకా క్రిస్టియన్ లైబ్రరీ ప్రారంభిస్తున్నా. చాలా చిన్ని లైబ్రరీ అయినప్పటికీ చాలా ఉపయోగకరమైన గ్రంథాలు ఇందులో ఉన్నాయి. ఇంచుమించుగా 1500 నుంచి 1800 వరకు మంచి పుస్తకాలు ప్రొక్యూర్ చేయగలిగాం. ఈ గ్రంథాలు చదువుకోవటానికి బెరాకా బిగ్ అసోసియేషన్ ఆఫీస్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ ప్రత్యేకమైన లైబ్రరీ కొరకు ప్రార్థించండి. చదువుకోవటానికి మీరు తప్పక రావచ్చని మేము మనవి చేస్తున్నాం. 25వ తారీఖు ప్రారంభించబోయే లైబ్రరీ కొరకు అవసరతలు ఉన్నాయి. వాటి నిమిత్తం ప్రార్థన చేయండి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోబు గ్రంథము 38వ అధ్యాయము మీ ముందు ఉంచుకోవాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను.
యోబు గ్రంథము 38వ అధ్యాయం. ఈ అధ్యాయంతో కలిపి ఇంకా 5 అధ్యాయాలు మనం పూర్తి చేసుకుంటే యోబు గ్రంథం పూర్తవుతుంది. దేవుడైన యెహోవా సుడిగాలిలో నుండి భక్తుడైనటువంటి యోబుతో మాట్లాడిన మాటలు ఈ అధ్యాయాల్లో ప్రధానంగా కనిపిస్తాయి. యోబు గ్రంథం 42 అధ్యాయాలు కలిగిన గ్రంథం. ఈ 42 అధ్యాయాల్లో ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అని మనం గమనించిన ఎడల, చివరి అధ్యాయం మొట్టమొదట రాస్తే చాలా సులభంగా అర్థమవుతుంది. 42వ అధ్యాయంలోని చివరి మాటలు ఉన్నాయి, చూశారు. యోబు ఇదివరకటి కంటే అత్యధికంగా ఆశీర్వదించబడెను అని వ్రాయబడింది. 42 అధ్యాయాలు చదివినాక చివరిలో ఉంది ఈ మాట. కానీ దీనిని గనక మనం ముందు పెట్టుకుంటే యోబు గ్రంథం బాగా అర్థమవుతుంది. ఎందుకు ఈ విధంగా ఆశీర్వదించబడ్డాడు, ఎలా ఆశీర్వదించబడ్డాడు, ఎవరి చేత ఆశీర్వదించబడ్డాడు, ఏ పరిస్థితుల మధ్యలో ఆశీర్వదించబడ్డాడు అనేది ఆలోచించడానికి ఈ 1వ అధ్యాయం నుంచి చరిత్ర మనకు ఉపయోగపడుతుంది. దేవుని వలన ఆశీర్వదించబడ్డాడు, శ్రమలలో ఆశీర్వదించబడ్డాడు, శ్రమలలో పరీక్షించబడ్డాడు, పరిశోధించబడ్డాడు, సంపూర్ణునిగా దేవుని చేత రూపాంతరం చేయబడ్డాడు. కనుక ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. యోబు గ్రంథం ఇంకా కొద్ది దినాల్లో మనం ముగించుకుంటాం. యోబు గ్రంథం ఇంచుమించుగా 80 ఎపిసోడ్స్ పైగా మనం ధ్యానించిన వారం అవుతాం. 42 అధ్యాయాలు, యావరేజ్గా ఒక్కొక్క అధ్యాయం 2 రోజులు మనం ధ్యానించిన వారంగా ఉంటున్నాం. ఈ యొక్క ధ్యానాలు ప్రత్యేకంగా ప్రతి మానవ జీవితానికి కూడా, ఈ ప్రసంగాలన్నీ మీరు వినుంటే మీకు అర్థమై ఉంటుంది. ఖచ్చితంగా దేవుని ఆత్మచేత మీరు తాకబడ్డారని మీకు అర్థమై ఉంటుంది. దేవుని ఆత్మ మిమ్మలను ఖచ్చితంగా ఆదరించారని నేను ఆశిస్తున్నాను. మీరు గుర్తించినా గుర్తించకపోయినా ఇది వాస్తవం అని నాకు తెలుసు. ఎందుకంటే నా జీవితంలో నేను ఆదరించబడ్డాను. వాక్యం చెబుతూ ఖచ్చితంగా వింటున్న మీరు దీవించబడ్డారని నేను ఆశిస్తున్నాను. ఈ చివరి అధ్యాయాలు దేవుని యొక్క ప్రత్యేకమైన మాటలు. ఇందులో ప్రభువు అడుగుతున్న ప్రశ్నలు, మన ఈ దినంలో మనం విశ్వాసం ఉంచాం కనుక చాలా ప్రశ్నలకు జవాబు చెప్తాం. కానీ వాటి యొక్క లోతైన అంశాన్ని చెప్పటం ఎవరికీ చేత కాదు. ఈ దినంలో సైంటిఫిక్గా రుజువైనటువంటి అనేకమైనటువంటి అంశాలు ఈ ప్రశ్నలలో దాగి ఉండటం ఆశ్చర్యకరం. 38వ అధ్యాయం మనం ప్రారంభం చేసుకుందాం. ఈ 38వ అధ్యాయంలో సుడిగాలిలో నుండి యెహోవా దేవుని యొక్క ప్రశ్నల పరంపర ప్రారంభమవుతోంది. చదువుకుందాం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబుకు ప్రత్యుత్తరము ఇచ్చాను. చూడండి, యోబు ఎదుట ఎంతమంది ఉన్నారు, యోబు ఎదుట ఎంతమంది ఉన్నారు అనగానే మనమిచ్చే జవాబు 4. యోబు మాటలు ఎంతమంది వింటున్నారు అని అడగగానే యోబు మాటలు 4 వింటున్నారు అని జవాబిస్తాం. కానీ ఇక్కడ యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చెను అని దేవుని గురించి వ్రాయబడింది. అంటే అక్కడ 4 మాత్రమే కాదు, దేవుడును అతని మాటలు, వారి మాటలు వింటున్నాడు. వారు మాట్లాడుతున్నప్పుడు వారి అంతరంగాలు చూస్తున్నాడు. వారి తలంపు పుట్టక మునిపే వారిని ఎరిగి ఉన్నటువంటి వాడు అక్కడ నిలిచాడు. వారి అభిప్రాయాలు, వారి అంతరంగ పరిస్థితులు సమస్తం ఎరిగినటువంటి దేవుడు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు.
ఈ సమయంలో మీకు నేను మనవి చేస్తున్నాను. మీరు అనుకుంటారు మీ ఎదుట కూర్చున్నది ఇద్దరే ఉన్నారు అని. బట్ అన్సీన్ గాడ్ వాజ్ దేర్. మీ దేవుడైనటువంటి యెహోవా లేదా మీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగా ఆ స్థలాన మిమ్మల్ని గమనిస్తున్నారని మీరు గుర్తెరగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఆయన సమస్తం విన్నాడు. 37 అధ్యాయాలలో ఈ 5 మాటలు విన్నాడు. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు. ప్రధానంగా యోబును ఉద్దేశించి ఆయన యొక్క ప్రసంగం, ఆయన ప్రశ్నలు కొనసాగాయి. ఆ ప్రత్యుత్తరం చదువుకుందాం. 2వ వచనం. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? ఇక్కడ దేవుడు యోబును వీడు ఎవడు అని ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తాం. యోబు ఆలోచన లేకుండా, జ్ఞానము లేకుండా మాట్లాడుతున్నాడు. మిగిలిన వారి యొక్క ఆలోచనలలో దేవుని పట్ల ఉన్న భావాలను వ్యతిరేకంగా చెబుతూ చెరుపుతున్నాడు. యోబు చెప్పాడు అంటే నమ్మే వ్యక్తులు ఉండొచ్చు. వారి ఆలోచనలు చెదిరిపోతున్నాయి, చెరిగిపోతున్నాయి. అందుకే ప్రభు ప్రశ్నిస్తున్నాడు. చాలా పెద్ద పెద్ద దైవ సేవకులు చెప్పిన మాటలు మనం నమ్ముతాం కదండి. వాక్యపు ఇంటర్ప్రిటేషన్స్లో కూడా పెద్దవారు చెప్పారు అంటే ఆర్డినరీ పీపుల్, ఆర్డినరీ స్టేటస్లో ఉన్నటువంటి విశ్వాసులు, చిన్ని సంఘ కాపరులు నమ్మి అదే బోధించేస్తుంటారు. ఉదాహరణలు చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్పటానికి చాలా విషయాలు ఉన్నాయి. పెద్ద పెద్దవారు బోధించేశారు, మనం దాన్ని వినేశాం అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సరిగా ఇంటర్ప్రిట్ చేయడం రాకపోతే ప్రమాదకరం. అందుకనే చాలా ప్రముఖమైనటువంటి దైవజనుడు రామచంద్రన్ రాజకుమార్ గారు ఆయన సెమినార్స్లో తెలియచేస్తూ, దేవుని వాక్యం సంపూర్ణముగా తెలియనప్పుడు మీరు నోరు తెరిచి దానిని వివరించడం మానేసేయండి అని చెప్పాడు. ఎందుకంటే మీరు సత్యం చెప్పకపోగా, మేలైనటువంటి మార్గం వైపు నడపకపోగా, మీరు తెలుసుకోకుండా మాట్లాడిన అంశాలను బట్టి వారిని ప్రక్కదారి పట్టించేస్తారు. అది వారి జీవితాల్లో ప్రమాదానికి దారితీస్తుంది అన్నాడు. ఇది వాస్తవం. ఆలోచనను చెరిపేటువంటి బోధలు మనం చేస్తున్నామా? దాని యొక్క రియల్ అండ్ రైట్ ఇంటర్ప్రిటేషన్ అదేనా? పరిశీలన చేసుకోవాలి. వాక్యం సంపూర్ణమైన అవగాహనకు తెచ్చుకొని చాలా ఖచ్చితమైనటువంటి దైవగుణ లక్షణాల ప్రదర్శన నిలిచేటట్టుగా వాక్యానికి ఎక్కడ కాంట్రాడిక్ట్ కాకుండా చూసుకుంటూ వాక్యాన్ని చెప్పాలి. కానీ ఇది నాలో ప్రతివారు వాక్యం చెప్తున్నారు. అందుకని ఎక్కడ లేనిపోని కన్ఫ్యూజన్ వస్తుంది. ఏ ప్రార్థనకు వెళ్ళకూడదు, ఏ గుడికి పోకూడదు, ఏ మహాసభ జరిగినా పోకూడదు, ఇక్కడే ఉండాలి అని చెప్తున్నారు పాస్టర్స్. కొందరికి మాట అంటే కోపం వస్తే వచ్చి ఉండొచ్చు. ఆలోచనను చెరుపుతున్నారు అట్లాంటి వారు. సంఘములో వ్యక్తులకు సహకరించుకోకుండా, ప్రేమించుకోకుండా విడదీసేస్తున్నారు భక్తి కొరకు. అది చాలా ప్రమాదకరమైన స్థితి. ఆలోచనను చెరుపుతున్నటువంటి వారు భక్తిలో ఉన్నట్టుగా బయటకు కనిపిస్తారు, కానీ లోపల చాలా విభిన్న స్థితిని కలిగి ఉన్నారు. సంఘము సార్వత్రికము. సంఘము పరిశుద్ధాత్మనితో కలిసి పనిచేస్తోంది. డివిజన్స్ లేవు ఇందులో. డాక్టరల్ డివిజన్స్ పెట్టుకుంటే మనుషులు పెట్టుకున్నవే కానీ సంఘంలో భేదం లేదు. సంఘం ఒక శరీరం అంతే. హార్మనీ ఉంది సంఘం మధ్యలో. పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మశక్తి చేత సంఘం అంతటిలో ఒక జీవము ఏర్పాటు చేశా.
మనుషుల యొక్క బుద్ధిహీనత వలన ఈ దినాన విచారకరమైన పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. కారణం ఏమిటంటే జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుతున్నటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం క్లిష్ట పరిస్థితికి వెళ్ళటానికి కారణం ప్రధానం బోధ. అందుకనే ప్రమాదం ఎరిగిన ప్రభువు హెచ్చరిక చేశాడు, మీలో అనేకులు బోధకులు కాకుడి. ఇండిపెండెంట్ లెవెల్ మినిస్ట్రీ అసలు లేనే లేదు బైబిల్ ప్రకారం. ఓన్లీ ఇంటర్ డిపెండెంట్ మినిస్ట్రీ ఉంది బైబిల్లో. ఇండివిజువల్ వర్క్ లేనే లేదు, టీం వర్క్ మాత్రమే ఉంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. యేసు శిష్యులను పంపినప్పుడు ఇద్దరిద్దరిని పంపారు. 12 మంది తిరిగి వచ్చినప్పుడు కలెక్టివ్గా రిపోర్ట్ తయారు చేశారు. కానీ ఈ దినాల్లో ఎక్కడుంది ఈ సిస్టమ్? ఎవరికి వారు నిర్మాణం చేసుకునే దిక్కుగా వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఎవరికి వారే ఈ దినాల్లో పని చేయటానికి కాదు దేవుడు పిలిచింది. లెక్క అప్పగించాల్సిన దినం వచ్చినప్పుడు సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి ఉంటుంది. యోబును దేవుడు అడుగుతున్న మాట ఏమిటి? వీడెవడు? జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతున్నటువంటి వీడెవడు? కేవలం సంఘమే కాదు, కుటుంబంలో కూడా జ్ఞానము లేని మాటలతో ఆలోచనలు చెరిపేటువంటి వ్యక్తులు లేకపోలేదండి. కుటుంబంలో ఆలోచన చెప్పేటువంటి పెద్దలు జ్ఞానహీనులైతే, వాక్యహీనులైతే, వాక్యం లేని వారైతే, వాక్యం అనుసరించని వారైతే ఆ కుటుంబాలు చెడిపోతాయి. చాలామంది కుటుంబాలు మాట్లాడుతున్నప్పుడు వారు చెబుతారు, మా పెద్దన్న గారు చేసినటువంటి అవివేకపు పని, అవివేకపు సలహా మా కుటుంబం అంతటిని పాడు చేసిందన్న కుటుంబాలు చాలా తెలుసు నాకు. మా తండ్రి జ్ఞానము లేకుండా చెప్పిన మాటలు మేమిట్లా అయిపోయామనేవారు ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకు ఆ ప్రభావం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించుకోండి. మీరు స్నేహితులైతే జ్ఞానం లేని మాటలు మీ స్నేహితులకు చెప్పవద్దు. జ్ఞానం ఎక్కడుంది? దేవుని యొక్క వాక్యములోనే జ్ఞానం ఉంది. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి జ్ఞానం వక్రీకరించి మాట్లాడితే ఆలోచనలు చెరిగిపోతాయి. కాబట్టి మీ జీవితాలు జాగ్రత్తగా కాపాడుకొనమని ప్రభువు పేరట నేను మనవి చేస్తున్నాను. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. దేవుని ఎదుట పౌరుషం తెచ్చుకోవటానికి, నడుము బిగించుకొని నిలబడటానికి ధైర్యవంతుడు ఎవడుంటారండి? అవును, ఒక దినాన మనము కూడా దేవుని ఎదుట నిలబడాలి. క్రీస్తు యొక్క న్యాయపీఠము ఎదుట మనం నిలబడాలి. ధవళ సింహాసనపు తీర్పు ఎదుట ప్రతి మానవుడు నిలబడతాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, పౌరుషం తెచ్చుకుంటావా? నీ గత మాటలు లెక్కించబడతాయి. నిన్ను లెక్క అడుగుతాడు. నీ ప్రతి చర్య లెక్కించబడుతుంది. దేవుడు ప్రశ్న అడుగుతాడు. దానికి నీవేమని జవాబు చేస్తావు? పౌరుషం తెచ్చుకో, నడుం బిగించుకో. దేవుడితో పోరాటం మానవునికి సాధ్యమవుతుందా? దేవుని ప్రశ్నలకు జవాబు ఇవ్వగలుగుతావా? అందుకే ఈ లోకంలో అట్టి స్థితి రాకుండా జీవించడానికి నీవు తీర్మానం చేసుకొని జీవితాన్ని సరిచేసుకోవాలి. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియచెప్పుము. ఈ మాట అడుగుతున్నప్పుడు యోబు గుండె జారిపోయి ఉండాలి. నేను నీకు ప్రశ్న వేయుదును. చాలా పర్యాయాలు ఎవరైనా ప్రశ్నలు వేస్తుంటే చిన్నపిల్లలే వీళ్ళు అడిగేది ఎంతసేపు ఆన్సర్ చేస్తాం అని అనుకుంటుంటాం కదండి. కొన్ని డిబేట్స్లో కొన్ని చోట ప్రశ్నలు అడుగుతారు, వాటికి జవాబులు చెప్పాల్సి వచ్చినప్పుడు వీరేది అడిగినా నేను చెప్పగలనులే అనే ధైర్యంతో నిలబడిన వారే చెప్పగలుగుతారు. కానీ ఇక్కడ ప్రశ్న వేస్తోంది ఎవరు? పరిశుద్ధుడైన, శక్తివంతుడైన, సర్వశక్తి కలిగిన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు.
ధైర్యం తెచ్చుకో, పౌరుషం తెచ్చుకో, నడుం బిగించుకో, నేను ప్రశ్నిస్తాను, నీవు నాకు జవాబు చెప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ విధంగా అడిగితే యోబు ఏం జవాబు చెప్పగలిగిన స్థితిలో ఉంటాడంటారు? దేవునికి తెలియదా యోబు జవాబు చెప్పలేడని? మరెందుకు ప్రశ్నిస్తున్నాడు? నీ కొరకు, నా కొరకు. మనమందరము ఈ ప్రశ్నకు యోబు వంటి మనసుతో ఉంటే జవాబు చెప్పాల్సిందే. నేను నీతిమంతుడని అనుకుంటున్న ప్రతివాడు కూడా దేవుని ఎదుట ఆ స్వనీతిని బట్టి దేవుని ఎదుట జవాబు చెప్పాల్సిందే. నీవు నాకు ప్రత్యుత్తరమిమ్ము. దేవునికి ఏమని ప్రత్యుత్తరం ఇస్తావు? దేవా, నేను ఘనుడను, నీతిమంతుడును అని దేవుని ఎదుట చెప్పగలుగుతావా? మనుషుల ఎదుట నువ్వు చెప్పుకుంటున్నావేమో, దేవుని ఎదుట నువ్వు చెప్పగలుగుతావా? నేను నీతిమంతుడను అని పాపులతో బేరీ చేసుకొని, పతనమైన వారితో బేరీ చేసుకొని, నువ్వు ప్రకటన చేసుకొని ప్రగల్భాలు పలుకుతున్నావేమో, కానీ పరిశుద్ధుడైన దేవుని ఎదుట నీవేమని చెప్తావు? చీకటిలో గుడ్డి దీపం గొప్పదై ఉండొచ్చు, కానీ సూర్యుని ఎదుట గుడ్డి దీపం ఏమని జవాబు చెప్తుంది? ఏమని తన ఉనికిని చాటుతుంది? నేను జ్ఞానవంతుడను అని ఈ నలుగురితో నీవు ఆర్గ్యుమెంట్ చేశావు, కానీ ఇప్పుడు నాకు జవాబు చెప్పు అని దేవుడు ప్రశ్నిస్తున్నప్పుడు యోబు యొక్క స్థితి ఏమిటి? అంతరంగము ఎరిగిన దేవుడు, అంతరంగం ఎరిగిన దేవుడు అంతరంగానికి ప్రశ్నలు సంధిస్తున్నాడు. మొట్టమొదటి ప్రశ్న, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? ఈ ఒక్క మాట ఇది మనం ధ్యానం చేద్దాం. మిగిలినవి రేపటి వాక్య ధ్యానంలోకి వెళదాం. నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి వెళ్ళాలి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడ తెలుగు భాష వ్యాకరణంలో సంధి కొరకు ఆకాశము మరియు భూమి అని వ్రాయాలి. కానీ ఆకాశము భూమిని సంధి కొరకు ఏం చేశారంటే భూమి ఆకాశం, భూమి ఆకాశములు అని ఒక పదంగా చేర్చారు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్ అని రాసి ఉంటుంది. హెవెన్ అండ్ ద ఎర్త్ కాదు, హెవెన్స్ ప్లూరల్ నౌన్, హెవెన్స్ అండ్ ది ఎర్త్, ఆకాశములను భూమిని చేసెను అని రాసి ఉంటుంది. ఆకాశములు మొదట చేయబడ్డాయి, దాని వెంబడి దేవదూతల సృష్టి చేయబడింది, దాని తరువాత భూమి సృష్టించబడింది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి భూమి దేవదూతలు నివాసం చేసినట్లుగా చెప్పబడిన భూమి. ఆ స్థితిలో ఉండినటువంటిది దేవదూతల పాపము చేత నీట ముంచబడింది. అందుకని మీరు గమనిస్తే 1వ అధ్యాయం ఆదికాండంలో నీటి నుండి భూమి బయటకు వచ్చినట్లుగా రాస్తుంది. భూమి కలుగునుగాక అని చెప్పలేదు దేవుడు, ఆరిన నేల కలుగునుగాక అని చెప్పాడు. భూమి కలగమనలేదు. ఉన్న భూమి నీటిలో ముంచబడింది కనుక నీటిలో మునిగిపోయినటువంటి భూమిని ఆయన ఆరిన నేలగా బయటికి రమ్మనగా ఆరిన నేల వచ్చింది. అప్పటికే భూమి ఉంది. ఆకాశములు భూమి ఆది యందు నిర్మాణం చేయబడినప్పుడు భూమికి దేవుడు పునాదులు వేశాడు. యోబు గ్రంథంలోనే ఉదయ నక్షత్రాలు కూడి సంతోషిస్తూ ఉన్నప్పుడు భూమికి ఆయన పునాది వేసినట్లుగా లేఖనం సెలవిస్తోంది. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించినట్లయితే
భూమికి పునాది ప్రభువు ఎప్పుడేశారు? ఉదయ నక్షత్రాలు అవి కూడి పాడి ఆనందిస్తుండగా 38వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం అంటాడు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూలరాతిని వేసిన వాడు ఎవడు? ఆయనే. కనుక భూమికి మూలరాతిని వేసిన వాడు, పునాదిని వేసినటువంటి వాడు దేవుడే. ఆ భూమి ప్రత్యేకమైనటువంటి స్థితిలో కలుగు చేయబడింది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో కాలుతున్నటువంటి ఆ రాళ్ల మధ్యన కెరూబువై నీవు సంచరించితివి అని లూసిఫర్ను గురించి చెప్పినటువంటి మాట దాని ఫస్ట్ ఇన్హాబిటేషన్ స్టేజ్ని జ్ఞాపకం చేసింది. భూమికి పునాది వేసిన వాడు ఎవడు? ఆయన బయలుపరిచిన సత్యంలోనే మనం తెలుసుకోగలుగుతాం, కానీ ఆయన బయలుపరచనిది ఏది మనం తెలుసుకోలేం. అనుగ్రహించబడినదే మనకు తెలుస్తుంది, కానీ అనుగ్రహించబడనిది మనం తెలుసుకోలేం. మానవ జ్ఞానం పరిమితమైనటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మొదటి ప్రశ్నకు నోరు తేలబెట్టి చూస్తున్నాడు యోబు. ఈ రాత్రికాలం దేవుడు నీ జీవితాన్ని గురించి ప్రశ్నిస్తే ఏమని జవాబు చెప్తావు? నిన్ను నిలదీసి ప్రశ్నించిన నీ సోదరునికే జవాబు చెప్పలేని నీవు నీ అంతరంగం పరిపూర్ణంగా ఎరిగిన దేవునికి ఏమని జవాబు చెప్తావు? ఈ రాత్రికాలం నిన్ను నీవు ప్రశ్నించుకొని, ప్రభు నాకిచ్చిన ఆయుష్లో నీ సేవార్థమై ఏం చేసావు అని నువ్వు అడిగితే నేనిచ్చే జవాబు ఇది అని నీవు సిద్ధపరుచుకుంటే ఇకనైనా మంచిదని నా అభిప్రాయం. నిన్ను దేవుడి లోకంలో ఉంచిందే ప్రజల రక్షణార్థమే. పౌలు చెప్తాడు, నేను జీవిస్తున్న కాలం క్రీస్తు కొరకే, సంఘం కొరకే. లేని ఎడల దేవునితో ఉండుట నాకు మరణం లాభకరమే. వాక్యం వింటున్న నీ జీవితం ఎందుకు కొనసాగుతోంది? సువార్త ప్రకటన ద్వారా ఆత్మలను రక్షించడానికి అని విశ్వాసిగా నీవు గుర్తించావా? గుర్తించకపోతే ఇది అనుకూల సమయం, గుర్తించు. గిరిగీసుకొని బుద్ధి లేని లేదా జ్ఞానము లేని మాటలతో ఆలోచన చెరుపు వారి మాటలను పక్కన పెట్టి బైబిల్ చదివి దేవుని చిత్తాన్ని గ్రహించి విశ్వవ్యాప్త సువార్త ప్రకటనలో నీ పాత్ర ఏంటో తెలుసుకున్నామని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. జూలై 1వ వారం 2వ తారీఖు నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. 12 అంశాలు 3 సెమిస్టర్స్లో తెలుగు మీడియంలో ఇన్స్ట్రక్షన్తో 4 మంచి వేదాంత విద్య కలిగిన ఉపాధ్యాయుల చేత ఈ యొక్క కోర్సు ప్రారంభించబడుతోంది. ఇందులో ప్రత్యేకమైన ఆకర్షణ ఏమిటంటే ఓపెన్ బుక్ మెథడ్లో ఎగ్జామినేషన్స్ ఉంటాయి. పుస్తకాన్ని చూచి ప్రశ్నలకు జవాబు రాసే పద్ధతి. చాలా అద్భుతమైన కోర్సు ఇది. 1 సంవత్సర కాలంలో సంఘ స్థాపన కూడా అటువంటి తర్ఫీదు పొందిన వారికి అనుకూలమయ్యేట్టుగా రూపొందించాం. కావున ఈ అవకాశం సద్వినియోగం చేసుకోనండి. 25వ తారీఖు సాయంకాలం ప్రారంభించబోతున్న బెరాకా క్రిస్టియన్ లైబ్రరీ కొరకు మీ గృహంలో వాడని పుస్తకాలు, క్రిస్టియన్ లిటరేచర్ ఉంటే దయచేసి పంపించండి. చైర్స్, టేబుల్స్, ర్యాక్స్ కావాలి. వీటి కొరకు మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోనండి. మనము ఇంతవరకు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా యోబు గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానము చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతను మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. లక్షలాది మంది ప్రజలు మేలు పొందుతున్న యేసే పరిష్కారంలో ఎపిసోడ్స్ నిర్వహించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నా. ఈ రాత్రి ప్రభువా, మీరిచ్చిన వాక్య ధ్యానము కొరకు, హెచ్చరికల కొరకు మీకు స్తోత్రాలు. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనలను చెరుపుతున్న
వ్యక్తుల నుండి సంఘాన్ని రక్షించి సంఘాన్ని ప్రభువా అలర్ట్ చేయమని ప్రార్థన చేస్తున్నా. విశ్వవ్యాప్త సువార్తీకరణలో సంఘం యొక్క బాధ్యతలను గుర్తెరుగుటకు కృప దయచేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. యేసు దివ్య నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము ప్రేక్షకులందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.